నేను ఫస్ట్ డే నుంచి వ్లాగ్ చేద్దామని స్టార్ట్ చేసి కుదరలేదు, అసలు వీలు పడలేదు చేయడానికి. తను వచ్చిన ఫస్ట్ 2 days చాలా బాగా చేసింది, మాకు కూడా నచ్చింది, బాగుంది అనుకున్నాము. మీ పిల్లం ఎక్కడుందో నీకు కూడా తెలియదా? తెలియకపోవడమే సంతోషం. అండ్ మనం మన రాబోయే ఇంకొక ఫ్యామిలీ మెంబర్ కోసం, మా రాబోయే బుజ్జి తల్లి కోసం ఏంటి అంతే కదా. మీరేమనుకుంటారు అని నేను అనుకుంటే నువ్వు అనుకుంటే బానే ఉండేది ఆ జీవితం. ఈజీ కాదు, మా ఇస్తారి కొంచెం షాన్దార్ ఉంటది కాబట్టి కొంచెం టైం పడుతుంది. నువ్వు ఇక రాకుండా ఉంటే ఇంకా పెద్ద హెల్ప్. వెళ్ళు. ఏమంటావండి, చూస్తున్నారుగా నేను చచ్చినట్టు చేసుకుంటున్నాం. ఇంకా హలో, హాయ్, నమస్తే, అస్సలం వాలేకుమ్, వెల్కమ్. అందరికీ 4th day ఆఫ్ రంజాన్ ముబారక్. ఈరోజు 4th day అండి. యాక్చువల్గా నేను ఫస్ట్ డే నుంచి వ్లాగ్ చేద్దామని స్టార్ట్ చేసి కుదరలేదు, అసలు వీలు పడలేదు చేయడానికి. ఇంకా నేను చేయలేకపోయాను. ఇంకా అంటే అసలు ఏంటో అంటే హడావుడైపోయింది, కొంచెం కన్ఫ్యూజన్లో నేను ఏమి వ్లాగ్ చేయలేదు. సరే అట్లీస్ట్ ఈరోజైనా మీకు వ్లాగ్ చేసి చూపిద్దామని వ్లాగ్ చేస్తున్నాను. యాక్చువల్ మార్నింగే స్టార్ట్ చేయాలి. నేను 3 o'clock లేసాను సైరీకి. 3 o'clock లేచి సైరీ చేసుకున్న తర్వాత పడుకోలేదు, ఎందుకంటే ఫ్రెండ్స్ని అర్హాన్ని స్కూల్కి పంపించి అప్పుడు పడుకుందామని. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే మా ఇంట్లో ఒక 1 month రంజాన్ వరకు ఒక కుక్ని పెడతామని ఒక కుక్ కోసం కుక్ని పెట్టామన్నమాట. తను వచ్చిన ఫస్ట్ 2 days చాలా బాగా చేసింది, మాకు కూడా నచ్చింది, బాగుంది అనుకున్నాము. కానీ గత 2-3 days నుంచి అస్సలు బాగా చేయలేదు. అండ్ అంటే ఫస్ట్ డే బాగా చేశారు, 1 day బిఫోర్ వచ్చారు, రోజా బిఫోర్ బాగా చేశారు. ఫస్ట్ రోజా బాగా చేశారు, సెకండ్ రోజు అత్త పాడు చేశారు, థర్డ్ రోజా నేనే చేశాను. మళ్ళీ నిన్న ఏదో బిర్యానీ చేస్తే అస్సలు బాగాలేదన్నమాట. సో తను ఫాస్టింగ్ కూడా ఉండట్లేదు. షీజ్ అ ముస్లిం, కానీ తను ఫాస్టింగ్ ఉండట్లేదు. ఉప్పు కారం అది కరెక్ట్గా చూసుకోవట్లేదా ఏంటో తెలియదు, బాగాలేదు. సార్ తనకు చెప్పలేదు అనుకోండి బాగాలేదని, ఏదో కొంచెం ఉప్పు పారాలు తక్కువ ఉంది అలా చెప్తున్నావు. సో నాకు తెలుస్తుంది వీళ్ళు కూడా సరిగ్గా తినట్లేదు అనేసి. సో ఈరోజు నేను ఆవిడకి లీవ్ ఇచ్చేసాను. ఈరోజు మీరు రాకండి, ఈరోజు మీకు లీవ్ అని చెప్పి, ఎలాగో నేనే చేయాలి కదా, మార్నింగ్ నేనే చేసేద్దాం అనేసి మార్నింగే ఇంకా వాళ్ళకి ఉప్మా చేసి స్కూల్కి పంపించేసా పిల్లల్ని. అర్హాన్ దోశ తిన్నాడు, ప్రిన్స్ ఉప్మా తిన్నాడు, సమీరా మాత్రం ఫాస్టింగ్ లేదు కాబట్టి తను కూడా ఉప్మా తినేసింది. మా హెల్పర్స్ అందరు కూడా ఉప్మా తినేశారు. ఇంకా వాళ్ళు పంపించేసి నేను ఇమ్మీడియట్గా కోఫ్తా కర్రీ చేద్దాం. కోఫ్తా కర్రీ ఏంటంటే మీరు నైట్ చేసి పెట్టి మార్నింగ్ తింటే టేస్ట్ వస్తుంది అనమాట. సో మార్నింగే చేస్తే ఇంకా మాకు సైరీలో ఇఫ్తార్కి బాగుంటుంది అనేసి చేసి పెట్టేద్దామని ఇమ్మీడియట్గా చేసి పెట్టాను అనమాట. చేసి పెట్టేసి ఆల్మోస్ట్ 11 o'clock అయ్యింది. అది చేసి పెట్టి స్నానం చేసి పడుకున్నా కాసేపు. ఇంకా ఇప్పుడే లేసాను, ఇప్పుడు నమాజ్ టైం అవుతుంది, మధ్యాహ్నం నమాజ్ చదువుకుందాం అనేసి. సో అవన్నీ వ్లాగ్ చేసి చూపించాల్సింది, మీకు చూపించలేకపోయాను. అండ్ ఏంటంటే కోఫ్తా కర్రీ ఉందండి నా ఛానల్లో, మీరు షానూర్స్ అనా మటన్ కోఫ్తా అని కొడితే వస్తుంది, చూడండి. అది చూపించలేదు, కానీ ఇక్కడ నుంచి ద హోల్ డే ఎలా ఉంటుంది ఏంటి అనేది మాత్రం టోటల్గా మీకు చూపిస్తాను. టఫెస్ట్ థింగ్ ఏంటంటే రోజాలో మనం టేస్ట్ చేయం కాబట్టి ఉప్పు కారం కరెక్ట్గా ఉందా లేదా అనేది మనకు అర్థం కాదు. అండ్ అంటే పక్కన వాళ్ళకి ఇస్తాం మనము, ఎవరైతే ఫాస్టింగ్ లేరో మా హెల్పర్స్కి ఇస్తున్నాను టేస్ట్ చేసి చెప్పమని, వాళ్ళు చెప్తున్నారు. కానీ ఎంతైనా నేను టేస్ట్ చేయడం అనేది డిఫరెంట్ కదా. వండే వాళ్ళు టేస్ట్ చేస్తే ఒక తృప్తి ఉంటుంది, అది టేస్ట్ లేకుండా చేయాలన్నమాట. సో దట్ ఈస్ బిగ్గెస్ట్ టాస్క్. ఎనీవేస్ వాళ్ళు తింటే తప్ప మనకు తెలియదు ఎలా ఉంటుంది ఏంటని. ఇప్పుడు ప్రస్తుతానికి వెళ్ళి నమాజ్ చదివేసుకుంటా, నమాజ్ చదివి మళ్ళీ మీతో మాట్లాడతాను. అస్సలాము అలైకుమ్ ఫ్రెండ్స్. ఐ జస్ట్ ఫినిష్ మై నమాజ్ అండ్ కిచెన్లోకి వచ్చాను, మీకు నేను వండిన కోఫ్తా చూపిద్దామని. దీస్ ఆర్ ద కోఫ్తా కర్రీ. డ్రై కోఫ్తాస్ కూడా ఉన్నాయి, చూపిస్తా. ఇది కర్రీలో వేయకుండా సపరేట్గా పెట్టాను, కావాలంటే నంచుకొని తినొచ్చని. ఇదేమో అర్హాన్ కోసం, ఇది అర్హాన్ కోసం గ్రేవీ. నేను దీంట్లో వేయలేదు కోఫ్తాస్, కావాలంటే వేసుకుంటానని మొత్తం తీసి ఇక్కడ పక్కనే పెట్టా. ఇవన్నీ ఇక్కడ రెడీ చేస్తున్నాం ఇంత హడావుడిగా. మా బంగారు కొడల పిల్ల ఏం చేస్తుంది, ఎక్కడుందో చూసొద్దాం. ఫ్రాలిక్ తవసం అయితే ప్రిన్స్ ఇప్పుడే వచ్చాడు, వాడిని ఫ్రెష్ అప్ చేయించి అరబీ క్లాస్లో కూర్చోపెట్టాలి. తను సమీరా ఏం చేస్తుందో చూద్దాం. అస్సలాము అలైకుమ్. వేర్ ఇస్ సమీరా? I don't know. మీ పిల్లం ఎక్కడుందో నీకు కూడా తెలియదా?
తెలియకపోవడమే సంతోషం. తెలియకపోవడమే సంతోషం. హౌ ఇస్ యువర్ రోజా గోయింగ్ ఆన్? అల్హమ్దులిల్లాహ్. సనా గారికి కులగారికి హృదయపూర్వక నమస్కారాలు. रमजान का चांद, रमजान का महीना मुबारक. అన్ని ముబారక్లు, అన్ని ముబారక్లు, దీపావళి ముబారక్, దసరా ముబారక్, అన్ని ముబారక్లు. మా వాడి ఇక్కడ ఆడుతున్నారు. అర్హాన్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఎక్కడుందో చూద్దాం, పదండి వెతుకుదాం. సమీరా అక్కడెక్కడ లేదు, రూమ్ లో కూర్చొని ఎడిటింగ్ చేసుకుంటుందేమో. అవకాశం దొరికినప్పుడు అది ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చుంటుందండి. వాలేకుమ్ అస్సలాం. ఎడిటింగ్ చేసుకుంటున్నావేమో అంటే ఏదో బ్రౌజ్ చేస్తున్నావు. బ్రౌజ్ చేయట్లేదు, ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నాను. ఇన్వెస్ట్మెంట్ కోసం బ్రౌజ్ చేస్తున్నావా? ఇన్వెస్ట్ చేస్తున్నాను ఎం స్టాక్స్. అసలు తెలీదా మీకు ఎం స్టాక్స్ గురించి? అయితే రండి, మీరు కూడా కూర్చోండి, మీకు కూడా చెప్తాను. చాలా ఇంపార్టెంట్. మొన్ననే అన్వర్జా అని చెప్పారు అండ్ ఇట్ ఇస్ అమేజింగ్. దీని ఫీచర్స్ అన్ని కూడా ఒకసారి చెప్తాను. యూ విల్ ఆల్సో ఇన్వెస్ట్. అంటే మన దగ్గర ఫుల్ గా డబ్బులు కూడా లేకపోయినా పర్లేదు, మనం దీనిపైన ఇన్వెస్ట్ చేయొచ్చు. అది ఎలానో మీకు చూపిస్తాను. రండి, చైర్ తీసుకొస్తాను, మీరు కూర్చోండి. ఇది సమీరా రూమ్. డబ్బులు లేకుండా ఇన్వెస్ట్మెంట్ అంట. అదేంటో చూద్దాం, పదండి. నేను చూపిస్తా కదా, వచ్చింది ఏదో చెప్తుంది ఇప్పుడు నాకు. సరే చూద్దాం ఏంటో. కూర్చుంటారు ఇక్కడ. ఇక్కడ నువ్వు ఇక్కడ కూర్చో, నీ చైర్ లో నువ్వు. ఓకే, సో బేసిక్ గా ఇది ఎం స్టాక్ హోమ్ పేజ్ అనమాట. ఇందులో మనకి ఏంటంటే, మనకి ఇది ఒక బ్రోకర్ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా. మనం స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలంటే బ్రోకర్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా. ఎం స్టాక్ ఇస్ లైక్ దాట్. అండ్ ఇందులో మనకి ఎలాంటి అడిషనల్ కాస్ట్ ఉండదు. సో జీరో లిమిట్, సబ్స్క్రిప్షన్ ఫీ జీరో, ఏదైనా సరే మనకి అన్ని 0 అనమాట. అండ్ మనకి ఎప్పుడైనా మనం వాళ్ళకి కాల్ చేయాలనుకున్నా ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ సపోర్ట్, ఆన్ కాల్ సపోర్ట్ ఏమైనా కావాలన్నా కూడా ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ ఫ్రీ. దేనికి అడిషనల్ కాస్ట్ లేదు. అండ్ ఇందులో మనకి ఇది కూడా ఉంది. ఇది ఏంటంటే ఎంటీఎఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 1 lakh rupees స్టాక్ తీసుకోవాలనుకుంటున్నారు. బట్ దెన్ మన దగ్గర యాజ్ ఆఫ్ నౌ 1 lakh rupees లేవు. బట్ మనకు తెలుసు ఇప్పుడు ఈ స్టాక్ లో మనం ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అండ్ వీ నో దట్ గ్రోత్ ఉండొచ్చు అని చెప్పి. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్లాట్ఫామే మనకి లోన్ ఇస్తారు. సో మనం 20,000 పెడితే సరిపోతుంది. మిగతా అంతా వాళ్ళే, మిగతా 80,000 వాళ్ళ దగ్గర నుంచి లోన్ గా వచ్చి మనం స్టాక్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సూపర్. అండ్ మనకి అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నేను కలిసి స్టాక్ లో ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, ఆ ప్రాఫిట్ కూడా మీరు నేను షేర్ చేసుకుంటాం. రైట్, దట్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. బట్ దెన్ ఇక్కడ ఎం స్టాక్ లో ఏంటంటే వాళ్ళు మనకి 80% ఆఫ్ అమౌంట్ ఇచ్చినా కూడా ఎంత ప్రాఫిట్ వస్తే ఆ ప్రాఫిట్ మొత్తం మనదే. ఎక్సెప్ట్ ఫర్ దట్ ఆ 80,000 కి మాత్రం 6.99% per annum ఇంట్రెస్ట్. 80,000 కి మాత్రమే. ఫుల్ స్టాక్ లో షేరింగ్ కానీ ఏమి కానీ ఏది ఏం లేదు. అంటే వాళ్ళు ఇచ్చిన అమౌంట్ మాత్రమే 6.99% వాళ్ళు చార్జ్ చేస్తారు పర్ యానం. అంతే. అండ్ అన్లిమిటెడ్ హోల్డింగ్. మనం ఎంత లాంగ్ అయినా మన స్టాక్స్ ని హోల్డ్ చేయొచ్చు. మనం అమ్మినప్పుడు ఎప్పుడైతే మనం అమ్మేస్తామో ఆ టైం వరకు వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ చూసుకుని చార్జ్ చేస్తారనమాట. సో చెప్పాను కదా, మనం అన్లిమిటెడ్ ట్రేడ్స్ చేసుకోవచ్చు. నార్మల్ గా కొన్ని ప్లాట్ఫామ్స్ లో ఏమవుతుందంటే లిమిటెడ్ ట్రేడ్స్ ఉంటాయి. యూ కెన్ ట్రేడ్ యాజ్ మచ్ అన్లిమిటెడ్ ట్రేడ్స్, జీరో బ్రోకేజ్. జీరో బ్రోకేజ్ అనమాట. బ్రోకేజ్ అమౌంట్ ఉండదు. నార్మల్ గా మనం వేరే ఏదైనా ప్లాట్ఫామ్స్ తీసుకున్నా మనకి బ్రోకేజ్ అమౌంట్ అనేది ఉంటుంది కదా, ఎంత % అని చెప్పి. సో ఇది వచ్చేసి మనకి ఇది మీరు చూస్తున్నారు కదా, మనం ఎం స్టాక్స్ లో ఏమేం చేయొచ్చు అని చెప్పి. హియర్స్ వాట్ యూ పే విత్ అన్ ఎం స్టాక్ అకౌంట్. సో ఇక్కడ మనం బ్రోకేజ్ కి 0 అండ్ అకౌంట్ ఆఫ్ 0, అకౌంట్ మెయింటెనెన్స్ కూడా 0. తర్వాత ప్లెజ్ క్రియేషన్ చార్జెస్ అండ్ హోల్డింగ్ అంటే మనం ఏదైనా చేసినా కూడా అది కూడా 0. ప్లస్ చార్జెస్, కాల్స్, ఏమైనా మనకి ట్రేడ్ సర్వీసెస్. ఇప్పుడు నాకేమైనా డౌట్ ఉంది, నాకేమైనా అర్థం కావట్లేదన్నా కాల్ చేసి కనుక్కోవచ్చు. వేరే ప్లాట్ఫామ్స్ ఏమైనా ఉంటే వాళ్ళు కాల్ చేసి ఒకవేళ నేను ఎవరిదైనా సపోర్ట్ తీసుకోవాలనుకుంటే దే హ్యావ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ చార్జెస్. దానికి కూడా కాల్ కి కూడా. సో అలా కాల్ కి చార్జెస్ కాకుండా చక్కగా మనకి అది కూడా 0 ఉంటుంది అనమాట. సో బేసిక్ గా ఇది కొత్త స్టాక్ ప్లాట్ఫామ్ కదా. ఎం స్టాక్ అనేది కొత్త ప్లాట్ఫామ్. అందరికి డౌట్ రావచ్చు, ఎలా హౌ డు ఐ ట్రస్ట్ దిస్ ప్లాట్ఫామ్ అనేది కదా. నాకు డౌట్ వచ్చింది. ఎప్పుడైనా సరే ఏదైనా మనం చేసినప్పుడు ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్
రీసెర్చ్. సో నా రీసెర్చ్ నేను చేశాను కాబట్టి నేను ఎక్స్ప్లోర్ చేశాను, అంత తెలుసుకున్నాను కాబట్టి ఇప్పుడు నాకు తెలుసు, అందుకే మీకు చెప్తున్నాను. ఏదైనా సరే ట్రాన్స్పరెంట్ ప్రైసింగ్ ఉంటుంది. సూపర్. ప్లస్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూస్తే మనకి ఇవన్నీ కూడా ఎంత చార్జ్ చేస్తున్నారో, ఎలా అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ పర్ ఆర్డర్ మనకి జస్ట్ 5 రూపీస్ చార్జ్ ఉంటుంది ఇక్కడ. ఓకే. సో ఇలా మీరు చూస్తే ఇక్కడ చూడండి 18 lakhs plus users already వాడుతున్నారు. సో ఇట్ ఇస్ ట్రస్టెడ్ బై సో మెనీ పీపుల్. ఆల్రెడీ పాపులర్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. అంటే మీరు యూజర్ రేటెడ్ కూడా చూస్తే యూజర్స్ కూడా 4.1 రేటింగ్ ఉంది. Referred by 2.6 lakhs people. అండ్ అందులో ఇప్పుడు నేను కూడా రాబోతున్నాను, బికాస్ ఐమ్ గోయింగ్ టు రిఫర్ ఇట్ టు యూ. మీరు కూడా జాయిన్ అవ్వబోతున్నారు కాబట్టి. కాదు, ఎప్పుడు నుంచి చేస్తున్నావు ఇది నువ్వు? నేను యాక్చువల్లీ ఇట్స్ బిన్ సమ్ టైమ్. మరి నాకెందుకు చెప్పలేదు? నేను అన్వర్జాన్ మీకు చెప్పుంటాను అనుకున్నాను. మరి చెప్పలేదు. మీరు చూసుకుంటారా ఇట్లాగే నన్ను వదిలేసి? అదే చూసుకోవాలని ఉంటే లేదు లేదని మూసేసి వచ్చేసేదాన్ని కదా. సరే మీకే కదా చేస్తుందంట, మరి నాకు చెప్పాలి కదా. నేను కూడా ఏదో ఒక కొంచెం లోన్ తీసుకొని ఏదో చేసేదాన్ని కదా. చేద్దాం, 2 నిమిషాల్లో అయిపోద్ది. ఎలాగో మీకు చెప్పాను కాబట్టి మీ ఆడియన్స్ కూడా చెప్పేద్దాము. షూర్ వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది కదా. ఎస్, డెఫినెట్ గా యూస్ఫుల్ ఉంటుందండి. నాకంటే నేను ఇప్పుడే చూస్తున్నాను కాబట్టి నాకు నచ్చింది. ఐ డూ ఇట్. ఎందుకంటే చాలా అంటే ఫ్రెండ్లీగా ఉంది, యూజర్ ఫ్రెండ్లీ. లేకపోతే నాకు నార్మల్ గా ఇవన్నీ అర్థం కావు, కానీ నేను ఎంత ఫాస్ట్ గా అర్థం చేసుకున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. చాలా యూజర్ ఫ్రెండ్లీ. ఎవరైనా దీన్ని ఓపెన్ చేసుకుని లాగిన్ అవ్వచ్చు, అంటే పేజ్ క్రియేట్ చేసుకోవచ్చు, స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే తను చెప్పినట్టు అన్నిటి మీద 0% చార్జెస్, జీరో బ్రోకేజ్ చార్జెస్. సో చార్జెస్ లేవు. బ్రోకేజ్ అంటండి, బ్రోకేజ్ అంట. పర్టికులర్ పదం అది పక్కలేకపోయాను. సో అదనమాట. అండ్ వాళ్ళే లోన్ ఇస్తుంది. MTF అనేది చాలా బెస్ట్ ఆప్షన్. అదే వాళ్ళు లోన్ ఇచ్చేది. అది దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఐఎమ్ గోయింగ్ అహెడ్. మీరు అందరు కూడా థమ్స్ ఇవ్వండి అక్కడ. సో ఎలాగో మా అత్తగారికి ఇస్తున్నాను కాబట్టి దీని డీటెయిల్స్ అన్ని కూడా మీ అందరు కూడా ప్రొవైడ్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టేద్దాము. చాలా సింపుల్. మీరు జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేసుకుంటే మీకు ఈ హోమ్ పేజ్ వచ్చేస్తుంది. హోమ్ పేజ్ లో మీరు మీ అకౌంట్ ని క్రియేట్ చేసుకోవడం. ఆ తర్వాత ద మూమెంట్ మనం అకౌంట్ క్రియేట్ చేసిన వెంటనే మనకి వాళ్ళ దగ్గర నుంచి కస్టమర్ కేర్ నుంచి సపోర్ట్ వచ్చేస్తుంది అనమాట. సో ఎలాంటి డిఫికల్టీస్ ఉన్నా విదిన్ సెకండ్ వాళ్ళు గైడ్ చేస్తారు. ఎలాంటి డిఫికల్టీస్ ఉన్నా ఏమున్నా సరే దే ఆర్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ అస్, గైడ్ అస్. అండ్ సపోజ్ మనకి ఏమైనా అర్థం అవ్వట్లేదు, ఎలా స్టాక్ మీద ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు అన్నా కూడా వాళ్ళు అన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇట్స్ అ వెరీ, మీరు చెప్పినట్టు వెరీ యూజర్ ఫ్రెండ్లీ. అండ్ వాళ్ళ పీపుల్ కూడా, కస్టమర్ కేర్ లో ఉన్న పీపుల్ కూడా ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చాలా చక్కగా గైడ్ చేస్తున్నారు. సో ఈ రంజాన్ మంత్ లో ఏదైనా మంచిది చేయాలంటే తప్పకుండా మనం మన ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేసుకోవడం ఇస్ డెఫినెట్లీ సంథింగ్. కొంత చేయాలి, కొంచెమైనా చేయాలి. ఎస్. అండ్ మనం మన రాబోయే ఇంకొక ఫ్యామిలీ మెంబర్ కోసం, మా రాబోయే బుజ్జి తల్లి కోసం మనం కూడా ఇన్వెస్ట్ చేసేయాలి కాబట్టి నేను అది స్టార్ట్ చేశాను. సూపర్. సో ఎనీవే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒక 10 minutes ఇది ఫినిష్ చేసుకుని వచ్చేస్తాను. ఇంతసేపు ఏమైంది ఏంటో ఇక్కడ కూర్చోబెట్టింది, కమిట్ చేయించేసింది ఇప్పుడు నన్ను. బట్ ఓకే, చాలా మంచి విషయం షేర్ చేసింది కాబట్టి క్షమిస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక 10 minutes ఇచ్చారంటే నేను జల్దీ టక నా పని ఫినిష్ చేసుకుని, అండ్ ఆల్సో 10 minutes అన్నాను కదా, 10 minutes కూడా పట్టదు, లిటరలీ విదిన్ సెకండ్స్ అయిపోతుంది అన్నమాట ప్రాసెస్. నాది కూడా ఓపెన్ చేసేస్తాను. నేను చేసి మీకు అంత ప్రాసెస్ చేసి మీరు లాగిన్ చేసేస్తాను, అంత సెట్ చేసేస్తాను, ఫినిష్ చేసుకుని వస్తాను. ఓకే, కానీ డీటెయిల్స్ ఇవ్వడం మర్చిపోకు, వాళ్ళందరూ కూడా ట్రై చేసుకుంటారు. డెఫినెట్లీ గైస్, డిస్క్రిప్షన్ లో ఉంటుంది M Stock అని చెప్పి లింక్, మీరు క్లిక్ చేసి మీరు ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసేచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పుడు నేను నా పని ఫినిష్ చేస్తాను. ఇంకా ఇఫ్తారీ తయారీ ఎలా జరుగుతుంది? నీకెందుకు, నువ్వు ఇచ్చేయి, చూసేది నేనే కదా, ఏం జరుగుతుందో అంట కప్పుకొని అలా చేసి అలా వస్తుంది, కూర్చోబెట్టుకొని అలా ఇది ఓకే ఇది వద్దు అని అలా నాజుగా తినే, అలానే సొఫిస్టికేటెడ్ గా నాజుగా తినాలి. మరి అలానే కదా ఉండాలి. ఇఫ్తార్ అంటే మరి గప్పగా తినే, మరి ఏదో వచ్చి చేసేసినట్టు ఎందుకు చెప్తున్నావు? అంటే మాట వరుసగా అలా మీరేమనుకుంటారు అని నేను అనుకుంటే, నువ్వు అనుకుంటే బానే ఉండేది ఆ జీవితం. అలా కాదు పాపం, ఏదో మాట వరుసకి మాట వరుస కూడా అనకు. నేనేం అనుకునే స్టేజ్ లో లేదు, అలవాటు పడిపోయింది. అడిగితే నేను ఆశ్చర్యపోయినా. నీకెందుకు కదా, అదే కరెక్ట్. చన్ 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 సౌండ్ ఏంటంటే అండి, ఈ దుపట్టకి ఇలా ఇవి ఉన్నాయి, గుంగురూస్ ఏమంటారు దీన్ని, మువ్వలు. ఈ దుపట్టకే అలా ఉందన్నమాట, అందుకే ఆ సౌండ్ అనమాట. అది కూడా చేసేస్తాను. సీరియస్ గా చెయ్యి, నిజంగా. ఓకే డన్. MTF కావాలా నార్మల్ గా చేసేనా? MTF
అంతే కదా, మన దగ్గర ఏమున్నాయి అంత పెట్టడం లేదు, కొంచెం నేను పెడతా, కొంచెం అప్పు తీసుకుంటాను, అంతే. అప్పుడు ఎక్కువ మనకి రెస్పాన్సిబుల్ ఉంటుంది, ఎక్కువ వస్తుంది, నాకు కూడా బాధ్యతగా ఉంటుందో ఇది అప్పు మనం తీర్చేయాలి చెయ్యాలి అని ఒక బాధ్యత. సేఫ్ గేమ్ అన్నమాట, నేను ఎప్పుడు సేఫ్ గేమ్ ఆడతా. సరే ముందు నా కిచెన్ లో ఏమవుతుంది చూద్దాం పదండి. సమీరాని వెతుకుంటూ వస్తే సమీరా ఏదో కమిట్ చేయించింది, చాలా మంచి విషయం చెప్పిందండి. ఫస్ట్ టైం బంగారు కోడలి పిల్ల. సో యూసఫ్ ఫ్రెష్ అప్ అయి వచ్చేసాడు. యూసఫ్ సలాం కరా బేటే. హౌ వాజ్ యువర్ డే ఇన్ ది స్కూల్? సో కిచెన్ లో ఏం జరుగుతుంది చూద్దామా. ఇఫ్తార్ కోసం మేము దహీ విత్ బడా కర్డ్ లో వేసి చేస్తున్నాం అనమాట. దహీ వడ కాదు, ఇది అర్హాన్ కోసం, ఇది మా కోసం. ఎందుకంటే దీంట్లో కారం అన్ని వేస్తాము, ఈ పోపులన్నీ అనమాట. అండ్ ఇక్కడ సబ్జా గింజలు నానబెట్టాము. ఒక దాంట్లో మాత్రం నేను రూఅఫ్జా అవి కలుపుతా, ఒక దాంట్లో ప్లెయిన్గా ఉంచుతా. ఇది పెరుగు, ఎందుకంటే అర్హాన్కి అండ్ ప్రిన్స్ నేను రూఅఫ్జా తాగం అనమాట. సో ఓన్లీ సబ్జా గింజలు. ఇది ఇక్కడ ఏమేమి వేస్తారో మా హెల్పర్ చేస్తున్నారు లక్ష్మి గారు, ఆవిడ చూపిస్తారు. మినప మజ్జిగ గారెలు వేస్తున్నారు. సో ఇలా నానపెట్టుకున్నారు గారెలు. ఉట్టి గారెలు కూడా చేస్తుంది అండ్ మజ్జిగతో కూడా చేస్తుంది అనమాట. సో ఈ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తా. సో ఇప్పుడు పప్పు గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో ఏం వేయాలి లక్ష్మి, ఏమైనా వేయాలా? ఉప్పు. ఓకే, ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి వడల కోసం. సో నీళ్ళు పోసుకోకుండా గ్రైండ్ చేయాలి. అచ్చా, కొంచెం వేసుకోవచ్చు. ఇవి తాలింపు కోసం అన్నమాట. వేడి వేడి వడలు రెడీ అయిపోతున్నాయి. ఇక్కడ తాలింపు పెట్టుకుంది. అండ్ ఇది అర్హాన్ది, ఇది మాది. నా పని అయిపోయింది, మా అత్తగారు ఏం చేస్తున్నారో చూద్దాం. ఏవండి షానూర్సన్న గారు, నా ఇన్వెస్ట్మెంట్ అయిపోయిందండి. మీ ఇఫ్తారీ అయ్యిందా? మా ఇఫ్తారీ ఏంటి మీ ఇన్వెస్ట్మెంట్ లాగా ఈజీ అనుకున్నారా? ఈజీ కాదు. మా ఇఫ్తారీ కొంచెం షాన్దార్ ఉంటది కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఏమైనా హెల్ప్ కావాలా? నా పని ఎలాగో చేసేసాను కదా. నువ్వు ఇక్కడ రాకుండా ఉంటే ఇంకా పెద్ద హెల్ప్. వెళ్ళు. నేను ఇక్కడ రాకుండా టేబుల్ దగ్గర కలవమంటారు అంతేనా? నువ్వు వస్తావు చూడు, ఎప్పుడు స్టైల్ స్టైల్ అప్పుడు వచ్చి కూర్చుంటా చూడు, అదే కరెక్టా? అదే కరెక్ట్. సో దీంట్లో ఇప్పుడు నేను రూఅఫ్జా, చక్కెర, నిమ్మకాయ పిండాను అండ్ సబ్జా గింజలు కూడా వేసాను. సో ఇది ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను చల్లగా ఉండడానికి. అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, మా ఇఫ్తార్ టేబుల్ అంతా సెట్ అయిపోయింది, చూపిస్తా. ఇది వాటర్ మిలన్, బనానా, గ్రేప్స్ అండ్ ఆరెంజ్, యాపిల్, ఖజూర్. ఇది మటన్ సూప్ అండి, సూప్ చేసాము. ఇది ఆల్రెడీ రూఅఫ్జాస్ విత్ సబ్జా గింజలు అండ్ లైమ్ అండ్ షుగర్ అనమాట. ఇది ఉట్టి గారెలు, ఇది పెరుగుతో చేసిన గారెలు. ఇవి అర్హాన్కి, ఇది మాకు. ఇవి సమోసాస్, ఒకటేమో ఆనియన్ సమోసా, ఇంకొకటేమో ఏంటంటే ఏం సమోసా సమీరా? ఇది కార్న్ సమోసా, ఆనియన్ సమోసా. కార్న్ సమోసా, ఆనియన్ సమోసా. రెండు ఎందుకు తెప్పించావు సపరేట్గా? కార్న్ అయితే నేను అర్హాన్ ప్రిన్స్ తింటాము, దాంట్లో మనకి 8 పీసెస్ వస్తున్నాయి. నేను 2 అర్హాన్ 2 ప్రిన్స్ 2 తినేస్తే ఇంకా మిగతా 2 మిగులుతాయి. సో అది సరిపోవు అని చెప్పి సపరేట్ గా ఉంటుంది. 8. ఓకే, ఇవి మాత్రం సమీరా బయట నుంచి ఆర్డర్ చేసాను, కార్న్ అండ్ ఆనియన్ సమోసా. ఇదేమో ఇంట్లో చేసినయే లడ్లు. ఏం లడ్లు ఇవి? సున్నుండలు, జిలేబీ బయట నుంచి, దాంతో వచ్చిన చట్నీస్. ఇవి మా ఇఫ్తార్ అన్నమాట ఈరోజు.
ఇఫ్తార్ అయిపోయింది. ఒకసారి ఒక రౌండ్ అలా చూపిస్తాను. ఇక్కడ మా అర్హాన్ కూర్చున్నాడు. అర్హాన్ వడాలు ఇంకా ఉన్నాయి కాబట్టి మిగతా అందరూ లేచేశారు. టేబుల్ మొత్తం మా అత్తగారు క్లీన్ కూడా చేసేస్తున్నారు. నేను ఒక్కదాన్ని మాత్రం ఇక్కడ టేబుల్ ఇలా కూర్చున్నాను. ఎందుకంటే మా అర్హాన్ని తిని అవ్వలేదు, దిగేసి వెళ్ళిపోయాడు. అలా ఉంటదన్నమాట. ఏమంటారండి షానూర్ సనా గారు? ఏమంటా చూపిస్తున్నావుగా, వాళ్ళే చూస్తున్నారు, ఇంకేమేం చెప్తా నేను. లేదామన్నా లేవలేను. అంటే నేను లేవలేక కాదు, నేను లేస్తే వాడి మూడు పోద్ది. వాడు తింటున్నాడని. అదే పాతకాలం అత్తలు అయితే ఎట్లా ఏమంటావండి, చూస్తున్నారుగా, నేను చచ్చినట్టు చేసుకుంటున్నాం ఇంకా. ఆ టోన్ లో చెప్తున్నాడు అనమాట. అదే అర్థమైంది నాకు. అది మాత్రమే కాదు, బాబు వంకతో అలా కూర్చుండిపోతుంది. కరెక్ట్, బాబు వంకతో అలా కూర్చుండిపోతుంది. లేదంటే కడుపుతో ఉన్నానని కూర్చుండిపోతుంది. కడుపుతో ఉన్నా నో ఎక్స్క్యూజ్. అప్పుడు మాకైతే అసలు చచ్చినట్టు చేయాల్సిందే అన్ని. అర్హాన్ కూడా కాసేపట్లో పడుకుంటాడు. ప్రిన్స్ ఆల్రెడీ తమసం లోపల తీసుకెళ్ళింది, వాళ్ళు పడుకోబెట్టాలి. ఇఫ్తార్ వల్ల వాళ్ళకి ఆల్రెడీ లేట్ అవుతుంది, 8 అయిపోతుంది వాళ్ళు బెడ్కి వెళ్ళేసరికి. సో కొంచెం హరిబరిగా చేస్తూ ఉంటాం ఈ టైంలో, కొంచెం ఫాస్ట్ గా చేస్తే ఎక్కడ వాళ్ళు అక్కడ అంతా సెట్ అవుతారనేసి. అదండి విషయం. ఐ హోప్ నా బ్లాగ్ ఈ రోజు అంతా మీకు నచ్చిందని ఆశిస్తున్నా. నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.